నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. ఈ పార్టీకి ఫిల్మ్ రివ్యూ వచ్చేసి ఉండాలి. బాలకృష్ణ గారి తాండవం ఎలా చేశారో థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు వర్ణించుకుంటా చాలా హ్యాపీ జోవియల్ మూమెంట్ గా ఉండాలి. కానీ దిష్టి తగిలిందో ఏంటో, ఎవరి దిష్టో నేను చెప్పలేకపోతున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. తగిలిందో ఏంటో మొత్తానికి రిలీజ్ అయితే వెనకడుగేశారు. రిలీజ్ ఎప్పుడు అనే డేట్ కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు. కానీ ఒక్కసారి నేను రోజుకి వెళ్ళి చూస్తే గనక కటౌట్ కట్టిన ఫ్యాన్స్, ప్రీమియర్స్ కి రెడీ అయిపోయిన ఫ్యాన్స్, ఇవాళ పొద్దున రిలీజ్ కి రెడీ అయిన ఫ్యాన్స్, వాళ్ళందరూ ఎంత నిరాశకు గురయ్యారో వాళ్ళతో పాటు నేను ఉన్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా నిరాశకు గురై ఉంటారు. అండ్ నేను చేసిన వీడియోలో చాలా మంది, కొంతమంది పైశాచిక ఆనందంతో రిలీజ్ అయిపోయింది ఏం పీకుతారు అని చెప్పి కూడా మెసేజ్ చేశారు. నోరు మూసుకోండి ఇలాంటి కమెంట్స్ చేసే ముందు. ప్రొడ్యూసర్ మిస్టేక్ ని తీసుకొచ్చి ఫ్యాన్స్ మీద రుద్ది వాళ్ళ ఇమోషన్స్ మీద కమెంట్ చేసి ఒక ఆనందం పొందుతున్నారంటే మీరు ఏ కల్ట్ ఫ్యాన్సో అర్థం అవుతుంది అందరికీ. సో ఇదంతా పక్కన పెడితే, నిన్న బాలకృష్ణ గారి అభిమాన సంఘాలు చాలా గట్టిగా వేసుకున్నారు. ఎవరినంటే 14 రీల్స్ సంస్థ ప్రొడ్యూసర్స్ ని. నిజంగానే వారి నిర్లక్ష్యం ఒక రకంగా లేదు. ఆ ప్రొడ్యూసర్స్ చూసుకుంటే నేను ఒక్కడినే మూవీ దగ్గర నుంచి దూకుడు దాకా వాళ్ళు తీసుకున్న డబ్బులు రిటర్న్ ఇవ్వకపోవడంతో ఈ రోజు వాళ్ళు వీళ్ళ రిలీజ్ ని అబ్జెక్ట్ చేశారు. వాళ్ళ డ్యూస్ కట్టిన తర్వాత రిలీజ్ చేయాలన్నారు. దీని ముందు చెన్నైలో హైకోర్టు స్టే ఇచ్చింది. దాని తర్వాత మనం చూసుకుంటే తెలంగాణలో నిన్న ప్రీమియర్ ఓపెన్ అవుతుంది అనుకున్నాం, ప్రీమియర్ షోస్ కూడా ఓపెన్ అవ్వలేదు బుకింగ్. ఏపీలో ప్రీమియర్ టికెట్స్ ఓపెన్ అయినాయి, బుక్ చేసుకున్నారు. కానీ నిన్న 640కి తాపీగా 14 రీల్స్ సంస్థ వాళ్ళు ప్రీమియర్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. దాంతో ఫ్యాన్స్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నిరుత్సాహంలోకి వచ్చారు. కానీ 14 రీల్స్ సంస్థ ప్రొడ్యూసర్స్ మాత్రం చాలా గట్టిగా వివాదంలో పడ్డారు. వీళ్ళ సినిమాలు ఇకపై ఏ హీరో తీసుకోకూడదని కూడా వ్యాఖ్యలు చేశారు. ఇదంతా పక్కన పెడితే నిజంగానే ఓ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కాదా అండి? కనీసం హీరో నోటీస్ కి తీసుకెళ్ళటానికి, లేకపోతే డైరెక్టర్ టీమ్ నోటీస్ కి తీసుకెళ్లి ఇంత అగ్ర హీరోని పెట్టుకుని సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వీళ్ళకి బాకీలు ఉన్న సంస్థలన్నీ వెంటబడతాయి. ఎప్పుడో తీసుకున్న బాకీలు ఈ రోజు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణ గారి సినిమా పైన, రిలీజ్ పైన ఎఫెక్ట్ పడుతుంటే ఏ ఫ్యాన్ కోపంగా ఉండకుండా ఉంటారు? ప్రతి ఒక్కరికి ఒళ్ళు మండింది నిన్న. ఇది 14 రీల్స్ ఫెయిల్యూర్ బాలకృష్ణ గారి సినిమా ఆగిపోవడానికి కారణమైంది. ఇదంతా కాకుండా నిన్న AMB మాల్లో బాలకృష్ణ గారి ప్రీమియర్స్ కి ఆయనే ముహూర్తం పెట్టుకుని 8:30 అన్ని థియేటర్స్ లో ప్రీమియర్ పడాలని ఆయనే ముహూర్తం పెట్టుకున్నప్పుడు AMBకి ఆయనే సినిమా చూస్తాను నిన్న అని ముహూర్తం పెట్టుకున్న టైంని కూడా వాయిదా చేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా కేవలం 14 రీల్స్ సంస్థ కొన్ని చోట్ల 28 కోట్లు అంటారు, కొన్ని చోట్ల 70 కోట్లు అంటారు. ఈ డబ్బులు వాళ్ళు కట్టకపోవడంతో డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి వస్తున్న డబ్బుల్లో అడ్వాన్స్ మాత్రం వచ్చింది, మిగతా పేమెంట్ రాలేదు. వచ్చుంటే తీసుకెళ్లి ఈ రోజు వాళ్ళకి కట్టేసేవాళ్ళం అని చెప్పి ఈ రోజు చెప్తున్నారు. కానీ ఇదేమి నిన్న మొన్నటి సినిమా కాదు. ఒకప్పుడు ఎప్పుడో జమానాలో తీసిన దూకుడు, నేను ఒక్కడే మూవీస్ అవంత గొప్పగా ఆడకపోవడం వల్ల ఆటల్లో వచ్చిన నష్టాలు ఈ రోజు అఖండ పైన ఎఫెక్ట్ చూపించినాయి. ఈ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళ వైఫల్యం ఈరోజు బాలకృష్ణ గారి అభిమానుల్లో చాలా వరకు నిరుత్సాహం నింపింది. ఒక రకంగా వాళ్ళందరూ అడుగుతున్నారు, కట్అవుట్లు బ్యానర్లు చేసిన హంగామానికి డబ్బులు ప్రొడ్యూసర్లే ఇవ్వాలి తిరిగి మాకు అని కూడా. చాలా మంది బాలకృష్ణ గారి అభిమాన సంఘాలన్నీ మండిపడుతున్నాయి ఈ ప్రొడ్యూసర్స్ మీద. ఈ రోజు మనం చూసుకుంటే ఈ లెక్క 70 కోట్లని ఒక చోట అంటున్నారు, 28 కోట్లని ఒక చోట అంటున్నారు. ఎవరు కడతారు ఇంత భారీ లెక్క? నిన్న రాత్రి మనం చూసుకున్న న్యూస్ అయితే బాలకృష్ణ గారు ఇంటర్ఫియర్ అవ్వనట్టు న్యూస్ బయటకు వచ్చింది. కానీ పొద్దున్న న్యూస్ ఒకటేం వచ్చిందంటే, బాలకృష్ణ గారు అండగా ఉండి ఫైనాన్సెస్ అరేంజ్ చేపించి ఈ రోజు కంపెనీకి కట్టించి ఫిల్మ్ రిలీజ్ ని ఆకుండా చేయబోతున్నారు అని ఒక శుభవార్త. బాలకృష్ణ గారికి ఉన్న హ్యాబిటే ఇది, ప్రతి చోట ఎక్కడే ఉన్నా హెల్ప్ చేయడానికి ముందు వెళ్ళిపోతారు. అదే రీతిలో ఈసారి 14 రీల్స్ సంస్థని బెయిల్అవుట్ చేయడానికి కూడా ముందడుగేశారు. దీంట్లో ఆయన గొప్పతనం ఎప్పుడు చాటుకుంటూనే ఉంటారు. కానీ ప్రొడ్యూసర్స్ కింద వీళ్ళు ఫెయిల్ అయినట్టుగా ఎవరూ ఫెయిల్ అవ్వాల. ఇది కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూసర్స్ ది. ఇంత భారీ బడ్జెట్ మూవీ, అది కూడా ఒక భారీ అగ్ర హీరోని పెట్టుకుని, హూ ఇస్ ఇన్ అ విన్నింగ్ రేస్. లాస్ట్ 6 సినిమాలు ఆయనకి ఖచ్చితంగా ఫటాఫట్ హిట్ వెళ్తున్న రేస్ టైంలో అఖండ 2 పైన ఎక్స్పెక్టేషన్ సీక్వెల్ కి భిన్నంగా, అఖండ 1 వచ్చిన తర్వాత సీక్వెల్ కి ఎక్స్పెక్టేషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి ఎప్పుడు, కానీ భిన్నంగా అన్ని షోలు బుక్ అయిపోయి బాలకృష్ణ అభిమానులందరూ రెడీగా ఉండి చివరికి నిరుత్సాహంతో ప్రీమియర్ క్యాన్సిల్ అయింది అనుకుంటే రేపు పొద్దునే షోలు ఉంటాయంటే తాపీగా 11:40కి 14 రీల్స్ ఇంకో ట్వీట్ రిలీజ్ చేసి నిరుత్సాహపడుతున్నాం, వీఆర్ వెరీ సారీ, మాకు అర్థమవుతుంది మీ బాధ, రేపు కూడా సినిమా లేదు, షో ఎప్పుడు వేస్తామో చెప్తాం అని చెప్పి ఒక ట్వీట్ పడేశారు. ఇదా ఆన్సర్ ఫ్యాన్స్కి ఇచ్చేది? ముందు వాళ్ళు టికెట్లు బుక్ చేసుకుంటారు, ఆ డబ్బులు ఎప్పుడు తిరిగి వస్తాయో ఎవరికి రావు. కొంతమందికి అయితే పే చేసిన డబ్బులు తిరిగి రాలేదు, పోయిన డబ్బులు. బాలకృష్ణ గారి అభిమానుల విషయంలో డబ్బుల గురించి కూడా ఎక్కువ ఎవరు మాట్లాడలే. ఇక్కడ మరుసటి రోజున సినిమా ఉంటుందని ఇమీడియట్ గా బుక్ చేసుకున్నారు. ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ అయిన వెంటనే అక్కడ కూడా షోస్ క్యాన్సిల్. కొన్ని యాప్లు అయితే నిర్భయంగా నిస్సిగ్గుగా షో రన్నింగ్ అని కూడా వేసేస్తున్నాయి అక్కడ షో క్యాన్సిల్ అయితే.
ఇలా నడిచింది హవా అంతా. కానీ మనందరికి ఒక శుభవార్త ఉంది. బాలకృష్ణ గారు అండగా నుంచుని ఈ సినిమాకి ఫైనాన్సెస్ అరేంజ్ చేయటం వల్ల ఈ రోజు 14 days కి ఈ రోజుకి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ రిలీజ్ అయ్యి షో ఎనీ టైం ప్లే బటన్ నొక్కడానికి రెడీగా ఉంది. అండ్ చాలా విశ్వసనీయ సమాచారం ప్రకారం షో ఈ రోజు రాత్రి యథాస్థితిగా మళ్ళీ ప్రీమియర్స్ రన్ అవుతాయి. రేపటి నుంచి రిలీజ్ రన్ అవుతుందన్న రూమర్స్, వార్తలు చాలా క్లియర్ గా వినిపిస్తున్నాయి. సో ఈసారి బాలకృష్ణ గారి అభిమానులు జట్కా చూసిన తర్వాత ఏ ప్రొడ్యూసర్ సంస్థ కూడా ఇలాంటి నిర్లక్ష్య ధోరణికి వెళ్లకుండా ఉంటారు. ఎందుకంటే బాలకృష్ణ గారి అభిమానులు చాలా స్ట్రాంగ్ అభిమానులు, వాళ్ళు ఇచ్చిన వార్నింగ్ సరిపోతుంది. ఎలాంటి సంస్థ కూడా ఇక్కడి నుంచి ఏ హీరోతో ఎలా యాక్ట్ ఎలా తీసుకుని ప్రొడక్షన్ లోకి వెళ్దాం అనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్తారు. కానీ ఈ రోజు వస్తున్న సమాచారం ప్రకారం ఎక్కడ నిరుత్సాహపడకండి, ఎందుకంటే ఈ తాండవం మ్యాసివ్ హిట్ కాబట్టి. తాండవాన్ని ఆపే కెపాసిటీ ఎవ్వడికి లేదు, ఏ సంస్థకి లేదు. బాలకృష్ణ గారి ఎగ్జాంపులరీ పర్ఫార్మెన్స్ చూడడానికి కళ్ళు రెండు సరిపోవని చెప్పిన సీన్లు ఉన్నాయి మనకి. యుఎస్ లోనే రిలీజ్ అయిందంటే ఎక్కడ రిలీజ్ అవుతుంది, వరల్డ్ వైడ్ గా అయిపోయింది. కానీ ఈ రోజు సాయంకాలం నుంచి మాత్రం ప్రివ్యూస్ పడబోతున్నాయి. రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా షోస్ రన్ అవుతున్నాయి అంటున్నారు. ఒక్కరోజు డిస్టర్బెన్స్ జరిగింది, మానసికంగా చెలించాం. కానీ ఈ రోజు రాత్రి నుంచి పండగ షురూ అవుతుందని చెప్పి స్ట్రాంగ్ వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కడ నిరుత్సాహపడకుండా సేమ్ ఎనర్జీతో బాలయ్య బాబు గారి అభిమానులందరూ గ్యాదర్ అయ్యి ఈ పండుగని అందరం కలిసి జరుపుకోవాలని ఆశిస్తూ, ఈ రోజు ఈ షో మనందరం సాయంకాలం చూస్తామని ఆశిస్తూ, రేపు పొద్దున్నే మనం బాలయ్య బాబు గారి తాండవం గురించి చెప్పుకుంటూ పోవాలి అని చెప్పి ఆశిస్తూ ఐఎమ్ కంక్లూడింగ్ మై షో. థ్యాంక్ యూ.